గరికపాటి నరసింహారావుకి సంబంధించి మనలో చాలా మంది అంటే యంగ్ పీపుల్ అయితే రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఆయన యొక్క ప్రవచనాలు అక్కడక్కడ ఒక మెయిన్ పాయింట్స్ చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు అయితే మొత్తం ఆయన ప్రవచనాలన్నీ వింటూ ఉంటారు. ఈ రకంగా మనకి ఆయన గురించి తెలుసు తప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి గురించి మనకు పెద్దగా తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. గతంలో ఆయన పూజారిగా పనిచేశారు. అట్లాగే ఆయన గతంలో అవధానిగా, అట్లాగే ఇప్పటికీ ఆయన అవధాని టీచర్ గా కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 1500 లైక్స్ అడుగుతున్నాను నేను ఈ వీడియోకి. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి, అది కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గరికపాటి నరసింహారావుకి సంబంధించిన ఫస్ట్ వైఫ్ కామేశ్వరి. ఆయన అసలు రెండో పెళ్లి చేస్తున్నారని చాలా మంది తెలియదు. సెకండ్ వైఫ్ పేరు శారద, ఇప్పుడు ఆమెతో ఉంటున్నారు. ఫస్ట్ వైఫ్ పేరు కామేశ్వరి. ఆమె ఎవరంటే ఆమ్, కామేశ్వరి రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చే వరకు మనకు కూడా తెలియదు. ఆమె ఎవరంటే గరికపాటి నరసింహారావుకి బ్రదర్, ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ కి సంబంధించినటువంటి బ్రదర్ వైఫ్. ఆ వైఫ్ ని బ్రదర్ అంటే వదినని అన్నని ఇద్దరిని విడదీసి మరి బలవంతంగా తీసుకెళ్లి నాకు తాళి కట్టాడు గరికపాటి. ఆ తర్వాత నాతో కాపురం చేశాడు. 25 సంవత్సరాల పాటు నాకు నరకం చూపించేవాడు. ఆ, ఆడవాళ్ళంటే చాలా అలుసు ఉన్నటువంటి వ్యక్తి, ఆడవాళ్ళంటే మినిమం కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి గరికపాటి అనేటువంటి వ్యాఖ్యలు ఈమె రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ మీడియా ముందుకు వచ్చేసారు, మనం చూసాం. అయితే ఈ ఈ డిస్కషన్ లో అప్పట్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ ఎవరైతే పర్టికులర్ పండితులు లేదా వేదం చదువుకున్న వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ బ్యాచ్ ఉంటుందో వీళ్ళ వైపు నుంచి, ఆ కమ్యూనిటీ నుంచి ఎవరు కూడా బయటకు వచ్చి గరికపాటికి సపోర్ట్ గా నిలబడడం అనేది అసలు జరగల. ఆమె చాలా స్ట్రైట్ గా మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశారు. ఆ, పిల్లల కోసం మాత్రమే 25 సంవత్సరాల నుంచి నేను ఈ నరకాన్ని అనుభవించానన్నారు. పైగా రెండో భార్య ఎవరైతే చేసుకున్నాడో ఆయన, ఆ శారద అనేటువంటి పర్సన్, ఆమె చాలా మంచిదని కూడా కామేశ్వరి సర్టిఫికెట్ ఇచ్చారు. అట్లాగే పిల్లల యొక్క పోషణని ప్రస్తుతానికైతే గరికపాటి నరసింహారావు చూస్తున్నారని మనకి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంటే ఇతని యొక్క మెంటాలిటీ వల్ల, ఇతని యొక్క దారుణ ప్రవర్తన వల్ల తాను ఇన్ని సంవత్సరాలు బలవంతంగా పిల్లల కోసం ఉండాల్సి వచ్చింది. కానీ ఒక పాయింట్ తర్వాత తాను బోర్ కొట్టేసి వేరే వాళ్ళని చేసుకున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. నిజానికి చూసుకుంటే గరికపాటి నరసింహారావు ఒక పాయింట్ వరకు కాస్తంత ఫినాన్షియల్ గా తక్కువగా ఉన్నా కూడా ఈ ప్రవచనాల పరంగా ఆయన ఎప్పుడైతే హిట్ అయ్యారో, గతంలో ఈయన నిజానికి ఆడవాళ్ళ పట్ల కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసి మహిళా సంఘాల కోపానికి గురై వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత తర్వాత ప్రవచనాల్లో ఫేమస్ అయ్యి చాగంటి కోటేశ్వరరావు తర్వాత ఈయన ప్రవచనాలను అందరూ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో అట్లా ఒక లెవెల్ కి అంటే ఈ రోజు ఒక ప్రవచనం ఆయన ఒక చోట ఇవ్వాలి అంటే లక్షల్లో ఆయన ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి. ఆయన హోటల్ రూమ్స్ కానీ, ఆయన కారు కానీ ఇట్లా అంటూ ఉంటారు. ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఆయన తీసుకుంటారో మనం చెప్పట్లేదు. అలాంటి ఒక మంచి పొజిషన్ కి ఆయన వెళ్ళగలిగారు. సో ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఆయనతో తోడ్పాటుగా నేను కూడా ఉన్నాను, బట్ నన్ను కంప్లీట్ గా వెనక్కి వదిలేశారు ఆయన అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈమె చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు సడన్ గా నెల రోజుల తర్వాత ఈ కమ్యూనిటీ ఎవరైతే ఈ వేద పండితులు, ఈ కైండ్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీ ఉంటుందో, ఈ పూజారులు, వీళ్ళు సడన్ గా గరికపాటికి సంబంధించి ఆయనకే మా సపోర్టు, మా కమ్యూనిటీ ఆయన వైపు నిలబడుతుంది, ఆయన వదినైనా ఆయన ఫస్ట్ భార్య అయినటువంటి ఆ కామేశ్వరి వైపు మేము నిలబడేటువంటి పరిస్థితి లేదు అంటూ కొత్తగా వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆయన వైపు నిలబడడం అనేది జరగడం అంటే ముగిసిపోయినటువంటి కథ ఇది అంటే ఎందుకంటే ఆమె మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఆమెకి సపోర్ట్ గా ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, వీడియోలు పెట్టి ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. గరికపాటి నరసింహారావు టీం ఉంటుంది కదా, ఆ టీం పెట్టారు. అట్లాగే ఆ టీం కూడా అప్పట్లో కండెమ్ చేసింది. కొంతమంది ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాము, లీగల్ గా ప్రొసీడ్ అవుతాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు ఆయన గురించి మాట్లాడే వాళ్ళ మీద మేము లీగల్ గా వెళ్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ నుంచి అంతకుమించి ఇంకేం డిస్కస్ చేయాలి, అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు ఆయన. పిల్లలు కూడా ఆయనతోనే ఉంటున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా సడన్ గా ఈ పండితుల యొక్క కమ్యూనిటీ సడన్ గా వచ్చి ఆయన వైపు నిలబడడం ఏంటి, ఏం జరుగుతోంది, తెర వెనక ఇంకేదన్నా ఈ కామేశ్వరి వీడియోలు లాంటివో లేకపోతే ఈ ఆడియో కాల్స్ లాంటివో బయటకు తీసేటువంటి ఆలోచనలు ఆమె ఉన్నారా, ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. కింద కామెంట్ లో ఒక లింక్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయితే మీకు ఒక గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే ఒక పిన్ మెసేజ్ ఉంటుంది, ఆడియో మెసేజ్. ఆడియో మెసేజ్ అండి, ఆ గ్రూప్ ఎందుకు ఏంటది మీకు అక్కడ అర్థమవుతుంది. ఇందాక అడిగినట్టు ఒక 1500 లైక్స్ ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ.